బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. బాగున్నానమ్మా. ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా మీ చెల్లెలు? అవును బాబు, లండన్ నుంచి ఎప్పుడొచ్చారు? 2 days అయింది పిన్ని గారు. ఇక్కడే ఉందామనుకుంటున్నాం. వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. వచ్చి రావడంతోనే ఈయన చెల్లెల్ని చూడాలంటేను ఇలా వచ్చాం. అంటే చెల్లెల్ని చూడాలని మా అన్నయ్యకే గాని ఆడపడుచుని చూడాలని నీకు లేదా వదినా? ఉంది కాబట్టే కలిసి వచ్చాం. ఎరా చిన్నలుడు, ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా మామయ్య, అప్పటికి ఇప్పటికి ఏం తగ్గలేదు. సేమ్ సైజు, సేమ్ వెయిట్, సేమ్ పర్సనాలిటీ. ఈ అమ్మాయి నా వైఫ్ మామయ్య. ఓ చిన్న కోడలా, చాలా బాగుంది. మంచినీళ్ళు తీసుకోండి. తీసుకోండి. ఈ అమ్మాయి ఎవరు? గెస్ట్లకి మంచినీళ్ళు పట్టుకొచ్చిందంటే మీరే గెస్ట్ చేయాలి. మా చరణ్ భార్య, ఈ ఇంటికి పెద్ద కోడలు. అవునా? ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. కళ్ళ సంగతి పక్కన పెడితే పిల్లేంటి ఇలా ఉంది? అదేంటమ్మా? ఏం లేదన్నయ్య, చరణ్ చూస్తే స్లిమ్గా హీరోలా ఉంటాడు. ఈ అమ్మాయిని చూస్తే మంచినీళ్ళు ఇస్తే సరిపోతుందా? వెళ్ళి కాఫీ పట్టుకునిరా. మావయ్య, రారాలుడు. ఏంటి మావయ్య, ఎప్పుడు వచ్చారు లండన్ నుంచి? 2 days అయిందిరా. వేరే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాం, అటు వెళ్తున్నాం. వెళ్తూ దారిలో మిమ్మల్ని అందరూ ఒకసారి కలిసి వెళ్తామని. అవును, నువ్వేంటో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నావు కదా? త్వరలో ఇంకొక ఈవెంట్ ఉంది బాబాయ్ గారు, దానికి ప్రిపేర్ అవుతున్నాడు చరణ్. అవును, ఆ ఆల్బంలో కూడా నువ్వు సక్సెస్ అవ్వాలి. తప్పకుండా అత్తయ్య. కాఫీ తీసుకోండి. వస్తాం రాలుడు. సరే వస్తాం చరణ్, పద. వస్తాం. అంతే కదా నానమ్మా. చరణ్, ఇంకో పాట రాశాను. పాటను అలాగే ఉండు, నువ్వు ఖాళీ చూసుకొని అప్పుడు విందాం. లేదు లేదు, ఈసారి డెఫినెట్ గా బాగుంటుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఒక్కసారి వింటే అయిపోతుంది. వాడు భయపడుతుంది కూడా ఏమైపోతుందో అని. అదేంటి, తనేదో కష్టపడి పాట రాస్తే ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేస్తారు? ఒకసారి వింటే పోయేదే ఉంది. వింటే ఎక్కడ పోతామో అని భయం. భోనా, నువ్వు కాన్ఫిడెన్స్ గా ఉన్నావా? పక్కా కాన్ఫిడెన్స్ అంటే ఒక్కసారి విని చూడండి. అందరికి నచ్చకపోతే అప్పుడు అడగండి. తప్పదా? ఆహా, తప్పదు, వినాల్సిందే. సర్లే, తప్పేదే ఉంది, మొదలెట్టు.
సూపర్ పూరా, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మొన్న రాసిన పాట కంటే ఈ పాట చాలా బాగుంది. సూపర్ పూరా. ఆంటీ నా పాట బాగుంది కదా? చెప్పక్షిత. ఆహా, అంటే బాగుందా అంటే బాగుంది అని చెప్పలేం, కానీ ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. మరి చరణ్ ఏంటి అందరూ రకరకాలుగా చూస్తుంటే అంతలా ఎంజాయ్ చేశాడు? బాగుందయ్యా, చాలా బాగుంది. ఇలాగే నువ్వేం చేసినా ముందు కాన్సన్ట్రేట్ చేయి. నీ చేతిలో ఉన్న పాట ముందు అద్భుతమో లేదో, బాగుందో లేదో నువ్వు ఫీల్ అవ్వాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఏమవుతుందో అని ఆలోచించినంత కాలం నువ్వు గెలవలేవు. నువ్వే కాదు, ఎవ్వరూ గెలవలేరు.